మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గవర్నమెంట్ కి నమస్కారము. కలెక్టర్ గారికి నమస్కారము. మా పాపకి పింఛన్ వస్తుంది, 10,000 పింఛను. ఈ రోజు మాకు ఎలాంటి నోటీస్ లేకుండా ఆఫ్ చేశారు. ఈ పాప పూర్తిగా వికలాంగురాలు. ఈ పాపతోనే మేము కూలికి పోకుండా ఈ పాపకి తీసుకొని బతుకుతున్నాము. ఈ రోజు మా పాపకి పింఛన్ కూడా ఆఫ్ చేశారు. దానికి మీరు స్పందించి ఈ పాపకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. గవర్నమెంట్ కి కలెక్టర్ గారికి మేము చిన్న విన్నపం చేసుకుంటున్నాము. మేము మానవ హక్కుల సంఘం నుండి వచ్చాము. రాష్ట్రంలో నేను వైస్ ప్రెసిడెంట్ ని. ఈ అమ్మాయి చాలా బాధగా మాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ అమ్మాయికి పింఛను వస్తుందంట, ఆ పింఛను మీద వాళ్ళ ఇల్లు జరుగుతుందంట. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పింఛన్ అయితే తీసేశారంట, వికలాంగ కాదని. కానీ వాళ్ళ కాడ ఒరిజినల్ సర్టిఫికేట్లు కానీ అన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. కానీ కనీసం పింఛన్ తీసేప్పుడు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళని పింఛన్ తీసేసారని చెప్పి వాళ్ళు బాధగా వాళ్ళు వచ్చి మాతో మాట్లాడటం జరిగింది. ఈ గవర్నమెంట్ వాళ్ళ మీద దయ చూపించి, కలెక్టర్ గారు దయ చూపించి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి పింఛన్ ఇప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయి పింఛన్ వల్లే ఆ ఇల్లు అనేది జరుగుతుంది. కానీ ఈ రోజు పింఛన్ ఆపేస్తే ఆ ఇల్లు కూడా జరగకుండా ఆగిపోద్ది కాబట్టి వాళ్ళు చాలా బాధాకరము. ఈ అమ్మాయి ఎట్టి చూసినా కూడా కొంచెం కూడా అమ్మాయి మానసికంగా బాగలేదు. కాళ్ళు లేవు, చేతులు లేవు, కనీసం మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి కాదు ఆ పాపది. కానీ ఎందుకు తీసేశారనేది వాళ్ళ కారణం కావాలి. దీని మీద గవర్నమెంట్ కూడా మీరు స్పందించి ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని చెప్పి మేము మానవ హక్కుల సంఘం తరఫున మేము వేరుకుంటున్నాము. ఇది మాత్రం చేయాలని చెప్పేసి మేమందరం కోరుతున్నామండి. మీరు కూడా ఒకసారి ఆ అమ్మాయి కూడా పరిశీలించి ఇది వాస్తవాలా కాదని కూడా మీరు కూడా చూడాలని మేము కోరుకుంటున్నామండి. మీరు ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ పాపని మీరు ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ పాపను మాత్రం పరిచించి చూడాలని చెప్పి మేము మానవ హక్కుల సంఘం నుండి మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఇండియన్ హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ మహిళా అధ్యక్షురాలిని. నా పేరు మధుశెట్టి భారతి. ఈ రోజు 6వ వార్డు సచివాలయం పరిధిలో ఖాజాబి వాళ్ళ మనవరాలు ఇఫ్తారియా అనే దివ్యాంగురాలు చిన్న పాప. ఆ పాపకి కనీసం ఒక 5 సంవత్సరాలు అట్లా 6 సంవత్సరాలు ఉంటాయి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎటువంటి ఒక నోటీస్ లేకుండా ఒక సచివాలయం సిబ్బంది వచ్చి మీకు ఇక్కడ పెన్షన్ కి అర్హత లేదమ్మా అని చెప్పి ఒక ఇంటిమేషన్ లేకుండా పోయిన నెల పెన్షన్ వచ్చింది, ఈ నెల పెన్షన్ ఎందుకు రాలేదు అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఈ సమస్య మా దృష్టికి వచ్చినందున ఈ రోజు వీళ్ళ ఇంటి దగ్గరికి మేము వచ్చి ఉన్నాము. మా సంఘం తరపు నుంచి రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ మన మన్నెపల్లి నాగమణి గారు, అలాగే జిల్లా మహిళా అధ్యక్షులు గారు నేను వచ్చున్నాము. ఈ రోజు ఈ అమ్మాయికి పెన్షన్ తరపున ఎటువంటి న్యాయం జరగపోయినా మన గౌరవనీయులు కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈ అమ్మాయికి న్యాయం చేయకపోతే మేము మానవ హక్కుల సంఘం నుంచి ఎటువంటి పార్టీలకు అతీతంగా మేము ఈ అమ్మాయికి న్యాయం చేసే తమీం అన్సారియా గారికి దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పి మేము వినిపించుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్ వారు ఈ రోజు ఇక్కడ జరిగింది ఈ అమ్మాయికి, ఈ పాపని చూస్తే అసలు మీకు ఇదవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయిని చూస్తే కొంచెమైనా ఉండాలి, ఈ అమ్మాయి కొంచెమైనా పోనీ కొంచెమైనా బాగుంది అంటే ఇవ్వకపోయినా ఈ అమ్మాయిని చూస్తే మా కళ్ళేమి నీళ్ళు వస్తున్నాయి. కనీసం ఇక గౌరవ శాసనసభ్యులు గాని నాయకులు గాని పరిశీలించి ఈ అమ్మాయికి పెన్షన్ వచ్చేలాగా చేయమని కోరుకుంటున్నాము.